నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. ధర్మాన్ని ఆచరించేవారికి ఆయన అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. భజన, ధ్యానం, సేవ ఇవి భక్తికి మార్గాలు. రోజూ నామస్మరణ, ఈ సాయి లీలలు వినడం వలన మేలు జరుగుతుంది. అతివాదాలు, క్షుద్రతలు, ద్వేషం వదిలిపెట్టు. సమానత్వం, అవగాహనలో కరుణ, స్వీయ ఒప్పందం ఉండాలి. ప్రతి పని ఆయనకు భక్తిగా చేయాలి. ప్రతి ఒక్క పని ఆత్మార్థంగా, ఆయనకు సమర్పణగా చేయాలి. నిజమైన గురువు నిండుగా మన హృదయంలో ఉంటాడు. గురువుపై నమ్మకం నిజమైన స్ఫూర్తిగా మారాలి. నీవు బాధపడితే సాయిబాబా నిన్ను ఎప్పుడూ తలుచుకుంటారు. నువ్వు ఎందుకు బాధపడాలి అన్నదే నా ధ్యాస. నీవు ఎక్కడ ఉన్నా సాయిబాబా నీతో ఉన్నారని గుర్తుంచుకో. ఈ మార్గదర్శనలు, బోధనలు ప్రతి ఒక్క భక్తుడు తన జీవితంలో పాటించాలి. ఇవి సాయి సాహిత్యం, షిరిడీ సచ్చరిత్ర తమ అనుభవాలు ద్వారా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. నమ్మకం మరియు ఓర్పుతో సేవ చేయమని, ప్రేమతో సర్వజనుల పట్ల ప్రవర్తించమని, గురువుని నమ్మాలని, మానవత్వం, భక్తి, కరుణతో జీవించాలని తెలుసుకో.